విజయవాడ సింగ్ నగర్ దగ్గర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద జరిగినటువంటి రాయి దాడి దర్యాప్తు ఒక కొలికి వచ్చినట్టేనా ఒక కొలికి వచ్చిందని చెప్పలేము. ఎందుకంటే పోలీసులు కోర్టులో వేముల సతీష్ను A1గా ప్రవేశపెట్టారు. A2 ప్రేరణతో ప్రోద్బలంతో ఈ పని చేసాడని పేర్కొన్నారు. కానీ A2 ఎవరు అది తెలీదు. A2గా అక్కడ స్థానికంగా విజయవాడ సెంట్రల్ టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసినటువంటి బోండా ఉమామహేశ్వరరావును ఇరికిస్తారు, ఆయన పెడతారని చెప్పి దాడి జరిగిన రోజు నుంచి కూడా ఉమామహేశ్వరరావు రంగంలోకి వచ్చి ఆయన కామెంట్స్ చేస్తూ వచ్చారు. రెండవది ఆ సందేహాలు వ్యక్తం చేశారు. కొద్ది రోజులు బహుశా 1-2 రోజులు అజ్ఞాతంలో కూడా దొరకకుండా అలా ఉన్నారు. ఒక దశలో తన దగ్గరికి వందలాది మంది పోలీసులు వచ్చారు. ఇవన్నీ కూడా ఆయన ఆరోపణ చేశారు. సరే, సహజంగా వైసీపీ నాయకులు మంత్రులు కూడా ఇది టీడీపీ కుట్ర, టీడీపీ ప్రేరణతో జరిగిందని వాళ్ళు ఆరోపించారు. కాబట్టి ఆ జరిగినటువంటి ఆ ప్రదేశం అవన్నీ కూడా బోండా పోటీ చేస్తున్న నియోజకవర్గం కాబట్టి ఆయన సందేహాలు వ్యక్తం చేయటం కూడా చాలా చర్చకు దారితీసింది. ఇంకో వైపున చూస్తే ఆ రోజు ఎలా జరిగింది ఏంటి అన్న దాని మీద కూడా అదంతా డ్రామా, కావాలని చేశారు, చేయించుకున్నారు అని ఇలా చెప్తూ వచ్చారు. అసలు ఎక్కడన్నా దాడి జరిగితే అన్ని పట్టుకోవాలి కదా, ఆ రాయిని పట్టుకోవాలి కదా ఇవన్నీ అన్నారు. ఆ తర్వాత పోలీసులు రాయి దొరికింది అన్నారు, అది పదునుగా ఉందని చెప్పారు. ఆ సతీష్, వేముల సతీష్ సత్తి, ఈ వడ్డెర కాలనీకి చెందినటువంటి కుర్రాళ్ళ బృందం లేకపోతే బ్యాచ్ ఆ రోజు వాళ్ళలో నుంచి ఈయన ఈ రాయి వేశారు, ఇతని వెనక ఇంకెవరో ఉన్నారని చెప్పి పోలీసులు గట్టిగా చెప్తూ వచ్చారు. సో ఆ క్రమంలో మళ్ళీ బోండా ఉమామహేశ్వరరావే వేముల దుర్గారావు అనే తన అనుచరుడు, తన కార్యక్రమాలని చూసేటటువంటి దుర్గారావును పోలీసులు వేటాడుతున్నారు. అతన్ని ఇందులో చేరుస్తారు, అతనికి ఏదైనా జరిగితే ఊరుకోను, అలాగే తనను అరెస్ట్ చేసిన ఊరుకోను, ఇవన్నీ ఆయన చెప్తూ వచ్చారు. నిన్న ఉదయం వాస్తవానికి ఆయన చాలా అజ్ఞాతమని చెప్పలేం, కానీ చడి చప్పుడు లేకుండా వెళ్ళి నామినేషన్ వేశారు. ఆ నామినేషన్ వేయడానికి వెళ్ళిన తీరు, వేసి తర్వాత బయటికి రావటం, ఇదంతా కూడా చాలా గోప్యంగా చేశారు. మరి ఇంత యంత్రాంగం ఉన్నటువంటి అధికార పార్టీకి కానీ వీళ్ళకు తెలియలేదా, తెలిసి అనుమతించారా, జరగనివ్వనుకున్నారా, మనమేం చెప్పలేం. కానీ ఆ తర్వాత బోండా ఉమ్మ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పోలీసులు అది కుట్ర పని తమ చేస్తున్నారు, తమ దగ్గరికి ఎందుకు వచ్చారు, అలాగే ఆ దుర్గారావుని ఎందుకు పట్టుకున్నారు, ఇవన్నీ అంటే తమను ఇందులో పెట్టడం దాదాపు ఖాయం. A2 అనే పేరు పెట్టకపోవడం వల్ల ఆ స్థానంలో బోండా ఉమామహేశ్వరరావుని కానీ లేకపోతే ఆ దుర్గారావుని కానీ పెడతారు అని ఒక వాతావరణం పూర్తిగా రాజకీయంగా తీసుకొచ్చారు. అలా అయితే కనుక ఆయన అరెస్ట్ చేస్తే అప్పుడు ఆ స్థానంలో వేరే వాళ్ళు, మరీ ముఖ్యంగా వంగవీటి రాధా లాంటి వాళ్ళు పోటీ చేయొచ్చు అన్న స్థాయిలో కూడా కథనాలు నడిచాయి. ఎవరు నడిపించారు అనేది అట్లా ఉంచితే. కానీ ఈ పరిస్థితుల్లో చాలా ఆసక్తికరంగా పోలీసులు ఈరోజు అతన్ని వదిలిపెట్టారు. ఆ వేముల దుర్గారావును వదిలిపెట్టిన తర్వాత అతను బయటకు వచ్చి సహజంగా మొదటేమో కాసేపు పరిమితంగా మాట్లాడారు, తర్వాత ఏమో ఇంకొంచెం విస్తృతంగా మాట్లాడారు. తనను బెదిరించారని, తనను ఒప్పుకోమన్నారని, వేముల సతీష్ తన పేరు చెప్పారు కాబట్టే తనను అడుగుతున్నామని చెప్పి పోలీసులు చెప్పారు. దానికి ఆధారాలు అవన్నీ ఎక్కడున్నాయి మీరు చూపించండి అని తను అడిగానని ఈ దుర్గారావు చెప్తూ వచ్చారు. ఇంకా ఆ తర్వాత ఇది ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్కి వచ్చేసరికి ఏమో తనను కొట్టారు, ఇవన్నీ అని కూడా ఆయన చెప్తున్నారు. ఎవరినైనా పోలీసులు కొట్టడము అవన్నీ చేసి ఒప్పించాలనుకోవడం సరికాదు. ఇక్కడ సరిగ్గా ఏం జరిగింది ఇవి ఆయన కోర్టులో కూడా చెప్పొచ్చు, న్యాయమూర్తి కూడా వాటిని విచారించేటటువంటి అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా కానీ బోండా ఉమామహేశ్వరరావు లేదా తెలుగుదేశం నాయకులు ప్రకటించినట్టుగా ఆయన మీద కానీ దుర్గారావు మీద కానీ కేసు ఇప్పటికి పెట్టలేదు. ముందు ఏం జరుగుతుందో మనం చెప్పలేం. కానీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, ఆసక్తికరమైన విషయం ఏమంటే అటు వైసీపీ వాళ్ళు ఇటు టీడీపీ వాళ్ళు కూడా కొత్త ట్విస్ట్ అంటున్నారు. ఇందులో ట్విస్ట్ ఏముంది? నిజానికి ఆయన పెడితే అది ట్విస్ట్. ఒక ఘటన జరిగినప్పుడు, ఒక దాడి జరిగినప్పుడు అనుమానితులు లేకపోతే కొంచెం అవకాశం ఉంది తెలుసుకోవడానికి అని ఉన్నవాళ్ళు వీళ్ళని పోలీసులు ఏదో పద్ధతిలో తీసుకొని విచారించటం, కొన్ని సందర్భాల్లో థర్డ్ డిగ్రీ ఉపయోగించటం, ఇట్లాంటివి కూడా విమర్శలకు దారితీస్తుంటాయి. ఏవైనా పోలీస్ శైలిలో, పోలీస్ స్టైల్లో అంటారు కదా, అవి అట్లా జరుగుతుంటాయి. కాబట్టి వీళ్ళని అదుపులోకి తీసుకోవటం కానీ,
సందేహాలతో ప్రశ్నించటం కానీ అదేమీ పెద్ద అసాధారణమైన విషయం కాదు. అందులో ఇప్పుడు ఎలక్షన్ కోడ్ పూర్తిగా ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్నటువంటి ముఖేష్ కుమార్ మీనాకు తెలిసి ఇవన్నీ కూడా జరుగుతాయి. ఆయన కూడా వాటి మీద నివేదిక తెప్పించాము అని ఇట్లాంటివి చెప్పున్నారు. సో ఈ నేపథ్యంలో ఎవరో చూపించండి, ఎవరో చెప్పండి అనే సవాలును తీసుకునేటైతే ఎవరు అన్నది తేల్చాల్సిన బాధ్యత పోలీసులకు ఉంటుంది. వాళ్ళు సతీష్ కుమార్ వరకు తేల్చారు కదంటే రాయి ఎవరు విసిరారు అన్నది మటుకు ఈయన అన్నది పోలీసుల అభిప్రాయం. దాన్ని 307 హత్యా ప్రయత్నం అని కూడా వాళ్ళు చెప్పారు. ఎందుకంటే చాలా పదునైన రాయి ఏరికోరి తీసుకొచ్చారు అని. అలాగే రెండవ రాయి తగలకుండా అడ్డుకున్నారు భద్రతా సిబ్బంది అని కూడా అంటున్నారు. అసలు ఆ భద్రతా సిబ్బందికి ఇచ్చే శిక్షణ కూడా మొదటి రాయి పడితే కనిపెట్టే పరిస్థితి ఉండదు, కానీ ఒకసారి అటువంటి పరిస్థితి వస్తే భద్రతా రక్షణ కల్పించడంలో వాళ్ళు నిపుణులై ఉంటారు, వాళ్ళు ఆ పని చేశారు అని కూడా వాళ్ళని సమర్థించే వాళ్ళు చెప్తున్నారు. ఏదేమైతేమో ఒక రాయి పడింది, రాయి పడింది అనేది డ్రామా అని కావాలని చేసుకున్నారనేది అయిన తర్వాత అది కాదు అని తేలింది. ఇప్పుడు సతీష్ దుర్గారావు మధ్యలో సంబంధం ఏముంది, చెప్పారా లేదా, ఇవన్నీ కూడా పోలీసులు తేల్చుకోవాల్సి ఉంటుంది, న్యాయమూర్తి కూడా విచారించాల్సి ఉంటుంది. దుర్గారావు తను కాదని చెప్తున్నాడు కాబట్టి దాన్ని న్యాయమూర్తి విశ్వసించవచ్చు, పోలీసులు కూడా విశ్వసించారు కాబట్టి వదిలేసి ఉండొచ్చు. లేదు రేపు కోర్టులో మళ్ళీ ప్రవేశపెడతారా? ఎందుకంటే ఇప్పటికీ కూడా ఆయనకు ఒక నోటీస్ అయితే ఇచ్చారు, సమాచారం ఇచ్చి సహకరించాలని, సెక్షన్ 163 అనుకుంటా. కాబట్టి ఈ నేపథ్యంలో చూస్తే ఈ కేసు వ్యక్తులు వాళ్ళ యొక్క ఉనికి, వాళ్ళ నిర్బంధం, వీటి మీద ఉద్రిక్తత, వివాదం నడిచే దశ అయితే దాటింది. కానీ ఫిక్స్ చేయాల్సింది నిర్ణీతంగా, నిర్దిష్టంగా ఎవరు ఏటు ఎవరు చేశారు అనేది అయితే తేల్చాల్సి ఉంటుంది. ఇంకా మూడోది, తెలుగుదేశం వాళ్ళు చెప్పే ప్రకారం చూసినా, వైసీపీ వాళ్ళు చెప్పే ప్రకారం చూసినా ఏటు ఒకరు ఉండాలి. ఎందుకంటే డ్రామా అని వాళ్ళు చెప్తున్నారు కదా, ప్రధాన ప్రతిపక్షం. డ్రామా అంటే ఆడించిన వాళ్ళు ఒకరు ఉండాలి కదా, కాదు కుట్ర అని వీళ్ళు అంటున్నారు. సో కుట్ర అంటే కుట్ర చేసిన వాళ్ళు ఒకరు ఉండాలి కదా. కాబట్టి ఏటు కింద ఒక కీలక పాత్రధారి అయితే ఇంకా తేలవలసి ఉంటుంది, పోలీసులు కూడా తేల్చవలసి ఉంటుంది. కనీసం వాళ్ళకు అందిన సమాచారం మేరకు ఎవరు అయి ఉండొచ్చు అన్నది కూడా వాళ్ళు న్యాయస్థానానికి చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ సతీష్కు 2 వారాల పాటు రిమాండ్ విధించారు కాబట్టి మరి ఈ లోపల అతను ఇంకా మరిన్ని వివరాలు ఏమైనా చెప్తారా? ఇప్పుడు సతీష్ చెప్పాడు అంటున్నది దాన్ని దుర్గారావు తోసిపుచ్చుతున్నాడు కాబట్టి పోలీసులు దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి వాళ్ళ దగ్గర అదనంగా ఏమైనా సమాచారం ఉందా, లేక అతను చెప్పినట్టు నిజంగా ఆయన చెప్పాడా? ఇంకో పెద్ద ప్రశ్న, సతీష్ చెప్పిన దాన్ని ఈయన ప్రశ్నించినంత మాత్రాన పోలీసులు అక్కడే వదిలిపెట్టాలని ఏం లేదు, ఈయన నిర్బంధంలో పెట్టుకోకుండా వదిలిపెట్టి ఉండొచ్చు. కానీ అలాగే ఏటుగా బోండా ఉమామేశ్వరరావు వ్యక్తం చేసిన అనుమానాలు ఇంకా తేలిపోయాయి, ఆయనకి ఇంకా స్వేచ్ఛ లభించిందని చెప్పొచ్చు, మనం చెప్పలేం. ఇన్ని ప్రశ్నలు ఇక్కడ మిగిలిన్నాయి. కాబట్టి ఇక్కడ ఏటు ఎవరు అనేది పోలీసులు తేల్చాలి. ఆ తేల్చిన వ్యక్తిని ఎలా పట్టుకుంటారు, పట్టుకుంటే న్యాయస్థానం ఏ మేరకు అనుమతిస్తుంది అన్నది కూడా భవిష్యత్తులో మనం చూడాల్సి ఉంటుంది. లోపల ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు, లేఖలు ఇవన్నీ చాలా అందుతున్నాయి. మరి వాళ్ళు ఏం వైఖరి తీసుకుంటారు అన్నది కూడా ఇక్కడ కనిపిస్తుంది. సో దాడి నిజం, గాయం నిజం, దాడి చేసిన వ్యక్తి నిజం, ఇంతవరకు తేలింది. కానీ ఈ నిజాల వెనుక అసలైన నిజం ఏది ఉంది, ఇది ఎందుకు జరిగింది, ఎవరు చేయించారు, ఇప్పటికి కూడా వీళ్ళకేదో డబ్బులు ఇస్తామని ఇవ్వకపోవడం వల్ల అని ఒక మూడు థీరీలు ఇప్పటికి వచ్చాయి కదా, డబ్బులు ఇస్తామని ఇవ్వకపోవడం వల్ల అని, లేకపోతే అక్కడ ఏదో క్యాంటీన్, అన్న క్యాంటీన్ తీసేసినందువల్ల అని, ఇంకొకటేమో అక్కడ అప్పటికప్పుడు ఏదో జరిగిన దానివల్ల ఏదో చేశాడని, ఇట్లాంటివి చెప్తున్నారు. కాబట్టి తప్పకుండా పోలీసులు ఒక ఫైనల్ వెర్షన్తో మీడియా ముందుకు కాదు, కోర్టు ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే 2 వారాల్లో అది ముగిసిపోతుంది. కాబట్టి కొంతమంది ఇప్పుడు సవాల్ చేస్తున్నారు, 5 రోజుల్లోనే మీరు ఈ రాయి ఘటన తేల్చారు కదా, 5 ఏళ్ళు అయినా కానీ విశాఖలో విమానాశ్రయం దాడి ఘటన ఎందుకు మీరు కత్తి దాడి ఎందుకు తేల్చట్లేదు అని, ఇది ఎవరిని అడగాలి అనేది ఒక పెద్ద ప్రశ్న. అది NIA, నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ, భారతదేశంలో భారీ టెర్రరిస్టు కార్యక్రమాలు సాగించే వాళ్ళను
పట్టుకోవడానికి ఏర్పాటైనటువంటి ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉంది. ఇప్పుడు దీన్ని కూడా సిబిఐకి అప్పగించాలని తెలుగుదేశం వాళ్ళు డిమాండ్ చేశారు. మరి ఇప్పుడు ఇది అయిన తర్వాత కూడా వాళ్ళు దానికి కట్టుబడి ఉంటారా? ఇవన్నీ పోలీసులు చెప్పేటటువంటి వివరాల మీద, ఎన్నికల సంఘం ఇచ్చే ఆదేశాల మీద ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతానికైతే ఒక ఘట్టం ముగిసిందని మనం చెప్పొచ్చు.